ఫంక్షన్స్ ఉన్నాయనో, లేదు మ్యారేజెస్ ఉన్నాయనో, లేదు ఇంకేదో పూజలు ఉన్నాయని చెప్పేసి పీరియడ్ సైకిల్ని పోస్ట్పోన్ చేయడము, లేదంటే ప్రీపోన్ చేయడము, మెడిసిన్స్ యూస్ చేసుకొని కానీ, ఇంజెక్షన్స్ యూస్ చేసుకొని కానీ చేస్తూ ఉంటారు కదా. సో అది మన పీరియడ్ సైకిల్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? చూపిస్తుందండి డెఫినెట్గా. అంటే కొంచెం మంది అయితే అట్లీస్ట్ డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వకుండానే వాళ్ళ ఓన్గా తెలిసి అంటే ఫార్మసీకి వెళ్ళి ఇవ్వమనగానే ఇచ్చేస్తున్నారు. చాలా కామన్గా, చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. అంటే చిన్న చిన్న దానికి నాకు తెలుసు టాబ్లెట్ నేను వాడతానని వాడుతున్నారు. అట్లాంటి జనరల్గా అడ్వైస్ చెయ్యమండి అంటిల్ అన్లెస్ ఇట్స్ వెరీ రిక్వైర్డ్. జనరలీ అట్లాంటి టాబ్లెట్స్తో అంటే యూజ్ చేద్దని చెప్తాం. సో మనం బేసిక్లీ దీనిలో ఏంటంటే ఇచ్చే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది. నార్మల్గా ఒక సైకిల్ రెగ్యులర్గా రావాలంటే ఈస్ట్రోజన్ అనేది ఫస్ట్ పెరగాలి, ఈస్ట్రోజన్ తర్వాత ప్రొజెస్ట్రాన్ కూడా యాడ్ అయ్యి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండు తగ్గినాక పీరియడ్ వస్తుంది. సో ఇష్టం ఉన్నట్టు ప్రొజెస్ట్రాన్ అనేది తీసుకుంటే సైకిల్ రెగ్యులర్గా పనిచేసేది. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఒక యాక్సిస్, బ్రెయిన్ నుంచి ఓవరీస్ నుంచి యూట్రస్ మళ్ళీ బ్రెయిన్ ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం బయట నుంచి తీసుకునేసరికి బ్రెయిన్ చేయాల్సిన పని సరిగ్గా చేయదు. సో దానివల్ల ఏంటంటే ఇర్రెగ్యులర్ అయిపోవడం కొంచెం మందిలో, ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ 2-3 సైకిల్స్ మీద చూపించడము.